ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయి? అలాగే క్రూడ్ ఆయిల్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు నెక్స్ట్ ఏ రకంగా ఉన్నాయి అనేది తెలుసుకుందాం. గోల్డ్ ఇప్పుడొచ్చి 4470 ఇంటర్నేషనల్‌గా యూఎస్‌డి ఉంది. సో, మనకి ఇండియాలో చూసుకుంటే 1,53,000 దాకా ప్రెజెంట్ ఉంది. అలాగే సిల్వర్ వచ్చి $66 దాకా వచ్చింది. అంటే ఇండియాలో వచ్చి 2,41,000 ప్రెజెంట్ ఉంది ఎంసీఎక్స్ రేట్స్ ప్రకారం. సో, సిల్వర్, గోల్డ్ లాస్ట్ 1 వీక్ నుంచి కూడా విపరీతమైన ర్యాలీలోకి వచ్చాయి. గోల్డ్ అయితే 4,000 దగ్గర మేజర్ సపోర్ట్ తీసుకుంటుందని చెప్పాం. అది అలాగే తీసుకుంది. ఇప్పుడు 1,40,000 నుంచి ఇప్పుడు 1,53,000 దాకా వచ్చింది. సో, అలాగే క్రూడ్ ఆయిల్ తీసుకుంటే ప్రెజెంట్ క్రూడ్ ఆయిల్ వచ్చి $90 దాకా వచ్చింది. సో, క్రూడ్, గోల్డ్, సిల్వర్ ఇప్పుడు ప్రెజెంట్ రేట్లు ఇవి. ఇవి ఎందుకు పెరుగుతున్నాయి? అలాగే నెక్స్ట్ వీక్ ఎలా ఉంటాయనేది చూద్దాం. గోల్డ్ అయితే ఇప్పుడు 4,500 మేజర్ రెసిస్టెన్స్ దాకా ఉంది. సో, అంతకుముందు లాస్ట్ టైమ్ చూసుకుంటే $5,000 దాకా వచ్చింది. సో, $5,000 అంటే మనకి ఇండియన్ కరెన్సీలో 1,80,000 అలా వచ్చింది లాస్ట్ టైమ్. అక్కడి నుంచి మనకి జనవరి, ఫిబ్రవరి ఎండ్‌లో వచ్చి కరెక్షన్ వచ్చి 1,20,000, 1,30,000 దాకా వచ్చి మళ్ళీ లాస్ట్ 2, 3 మంత్స్ ఇదే రేంజ్‌లో ఉంది. 1,60,000 నుంచి 1,40,000 మధ్యలో ఉంది. సో, ఇంటర్నేషనల్‌గా కూడా చూసుకుంటే $4,000 నుంచి $4,500 మధ్యలోనే గోల్డ్ ట్రేడ్ అవుతుంది. సో, ఇప్పుడు కూడా ఏంటంటే ప్రెజెంట్ ఇప్పుడు 1,55,000 మేజర్‌గా రెసిస్టెన్స్. అది బ్రేక్ అయితే మళ్ళీ 1,60,000 దాకా కూడా ఉంది. ప్రెజెంట్ రేంజ్ 1,50,000 దగ్గర ఒక బయింగ్ ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు. 1,60,000 దాకా 1,55,000 నుంచి 1,60,000 టార్గెట్స్ చెప్పుకోవచ్చు. అలాగే సిల్వర్ చూస్తే 2,20,000 నుంచి ఇప్పుడు 2,40,000 వచ్చింది. లాస్ట్ 1 వీక్‌లో 20,000 రూపీస్ పెరిగింది సిల్వర్. ఇప్పుడు 2,40,000 నుంచి 2,50,000కి వచ్చే ఛాన్సెస్ ప్రెజెంట్ కనపడుతుంది. నెక్స్ట్ వీక్‌లో అయితే 2,50,000 వచ్చే ఛాన్సెస్ ప్రెజెంట్ కనపడుతున్నాయి. సో, ట్రెండ్ అయితే పాజిటివ్‌గానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్, సిల్వర్‌కి యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ గనక వడ్డీ రేట్లు స్టేబుల్ చేశారు. ఇవి పెంచుతారు అని ఎక్స్‌పెక్ట్ చేశారు. అలాగే క్రూడ్ ఆయిల్ రేట్లు మొన్నటిదాకా $80 నిన్న $90 దాకా వచ్చింది. సో, 100, 120 ఎళ్తదనుకునేది ఇక్కడ కొంచెం కరెక్షన్ తీసుకుంటుంది. సో, కాబట్టి ఏమవుతాయంటే ఈ గోల్డ్ డాలర్ ఇండెక్స్ డౌన్ అవ్వటం మొదలు పెట్టడంతో క్రూడ్ తగ్గటంతో ఇప్పుడు గోల్డ్, సిల్వర్ గానీ, స్టాక్ మార్కెట్స్ కానీ పెరుగుతున్నాయి. కాబట్టి ఏంటంటే ట్రెండ్ అయితే పాజిటివ్‌గానే ఉంటుంది. నెక్స్ట్ వీకు చార్ట్స్ అన్నీ కూడా పాజిటివ్‌గానే చూపిస్తున్నాయి గోల్డ్, సిల్వర్‌కైతే. ఇది గోల్డ్ అయితే మల్టిపుల్ టైమ్స్ ఇది సపోర్ట్ తీసుకొని పైకొచ్చింది. కాబట్టి ఇది స్ట్రెంగ్త్ కొంచెం ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి గోల్డ్, సిల్వర్ అయితే పాజిటివ్‌గా ఉంటాయి. సో, ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ కూడా మనం అనుకున్నట్టు ఇది 1,55,000 ఫస్ట్ టార్గెట్ గోల్డ్‌కి. అలాగే 1,75,000 దాకా నెక్స్ట్ టార్గెట్ ఉంది. అలాగే గోల్డ్, సిల్వర్ తీసుకుంటే 2,50,000 అది బ్రేక్ అయితే 2,70,000 దాకా కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ట్రెండ్ పాజిటివ్‌గానే ఉంది. సో, కాబట్టి బై అండ్ డిప్‌లో స్ట్రాటజీలోనే ఫాలో అవ్వటం బెటర్ అనమాట గోల్డ్, సిల్వర్‌కి. సో, ఇప్పుడు క్రూడ్ ఆయిల్ తీసుకుంటే క్రూడ్ ఇప్పుడు ప్రెజెంట్ మనకి వచ్చి క్రూడ్ ఇప్పుడు ప్రెజెంట్ $90 దాకా ఉంది. అంతకుముందు $70 నుంచి 90కి వెళ్ళింది. సో, అయితే లాస్ట్ 1 మంత్ నుంచి కూడా ఈ $70-90 మధ్యలోనే ఉంది. ఇండియన్ రేట్‌లో అయితే 6,000 నుంచి 8,000 మధ్యలో ఉంది. 6,000-8,000 మధ్యలోనే మూవ్ అవుతున్నాయి. సో, ఇప్పుడు ప్రెజెంట్ 9,000 దగ్గర నుంచి రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ 8,000కి వచ్చే ఛాన్సెస్ ఉంది. అట్‌లీస్ట్ 85 ఆ రేంజ్‌కి వచ్చే ఛాన్స్ ఉంది. సో, సెల్ అండ్ రైజ్ లాగా పెట్టుకోవాలి. అలాగే ఇంటర్నేషనల్‌గా చూసుకుంటే ఇది మనకి ఇంటర్నేషనల్‌గా చూసుకుంటే ఇప్పుడు $90 ఉంది. సో, $90 మేజర్ రెసిస్టెన్స్ కనపడుతుంది. సో, ఏదైనా ఒక $3-4 తగ్గే ఛాన్స్ ఉంది. సో, 85 నుంచి $90 ఒక రేంజ్. నెక్స్ట్ ఇప్పుడు 18థ్ ఎక్స్‌పైరీ ఉంది కాబట్టి ఇది ఒక రేంజ్‌లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు టూ ఇరాన్, యూఎస్ యొక్క ఈ వార్ కూడా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంది. తగ్గుతుంది కాబట్టి ఎక్కువ ఫైటింగ్ జరగట్లేదు. కాబట్టి క్రూడు అమెరికా వాళ్ళు మేము హార్మోజ్‌ని కంట్రోల్ చేసామని చెప్తున్నారు. దానికి సపోర్ట్ ప్రూఫ్ ఏం కనపట్లేదు. ఇరాన్ కూడా ఎక్కడ ఒప్పుకోలేదు. బట్ నెగోషియేషన్స్ అయితే జరుగుతున్నాయి. సో, ఇప్పుడు ఏం జరుగుతుందనేది నెక్స్ట్ వీక్ అర్థమవుతుంది కాబట్టి ఇదొక రేంజ్‌లో ఉండే అవకాశాలున్నాయి. సో, ట్రెండ్ అయితే ఓవరాల్‌గా కమోడిటీస్ తీసుకుంటే గోల్డ్, సిల్వర్ అయితే పాజిటివ్ ఉంది. క్రూడ్ అయితే డౌన్ ట్రెండ్‌లో కనపడుతుంది. ఇదండి ఈ వీక్ వ్యూ. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు కూడా 1, 2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. థాంక్ యూ అండి. నమస్తే.